హలో ఫణి, ఇందాక 2 times నీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. బట్ నేను వేరే ఫంక్షన్లో ఉండడం వలన లిఫ్ట్ చేయలేకపోయాను. ఏంటి విషయం? ఏదైనా ఎమర్జెన్సీనా? హే పర్లేదు ఫణి, నీకు అడ్జస్ట్ అయినప్పుడే ఇవ్వు. నాకంత ఎమర్జెన్సీ ఏం లేదు. యూ డోంట్ వరీ. నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇందాక ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించేశాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? తనతో పాటు అక్షయ్ని తీసుకుని వెళ్తుంది. అటువంటి అపరిచితులతో అక్షయ్ వెళ్ళదు కదా. మరేంటి తను ట్రాన్స్లో అలా వెళ్ళిపోతుంది? అక్షయ్ ఏదైనా ప్రమాదంలో ఉందా? తనంటే నాకు పర్సనల్గా ద్వేషం ఉన్నా హ్యుమానిటీతో ఆలోచిస్తే తనని సేవ్ చేయడంలో తప్పులేదు. అక్షయ, 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 అక్షయ. ఎవరూ చూడకుండానే ఈ ఇల్లు దాటేస్తానని అనుకున్నాను. అసలైన వాడే చూసేశాడే. నువ్వు త్వరగా రా. అక్షయ, అక్షయ. నో డౌట్ తన వల్ల అక్షయ్కి పెద్ద ప్రమాదమే ఉంది. ఏ ఆగు! ఏ అక్షయ, అక్షయ ఆగు! అక్షయ, అక్షయ ఆగు! అక్షయ ఆగు! అక్షయ ఆగు! హే! ఇందాక మా ఇంటి ముక్కు పుడకం దొంగతనం చేసిన ఆడదానికి ఇప్పుడు ఈ పాపను తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి? అడ్డు తప్పుకో. అక్షయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీకనవసరం. నాకే అవసరం. నీ కూతురు కాదని దూరం పెడుతున్నావు కదా. అవి మా మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయి. నిర్ధారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు ఈ పాప మీద నాకు ఒక కన్సర్న్ ఉంటుంది. ఈ సమయంలో నువ్వెన్ని చెప్పినా నేనైతే దీన్ని వదిలిపెట్టను. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తలదూర్చుకో. మర్యాదగా అడ్డు తప్పుకో. తప్పుకోకపోతే ఏం చేస్తావు? ఆడదానివి ఆడదానిలా ప్రవర్తించు. లేదంటే ఏం చేస్తావు? లేదంటే ఏం చేస్తావు? రా తేల్చుకుందాం.
అక్షయ్ను నీతో పాటు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎందుకు తీసుకెళ్తున్నావు చెప్పు. నాన్నా, ఇది నా మంత్రం నుంచి బయటకొచ్చేసిందే. మరోసారి మంచి అవకాశాన్ని పోగొట్టుకునేలా ఉన్నాను. బట్టలు మార్చుకుని రావడానికి వెళ్ళిన నీ కూతురు ఇంకా రాదేంటి? తల్లి కూతుళ్ళు కలిసి ఏం నాటకాలాడుతున్నారు? ఇదిగో అవని, నీ పని అయిపోయింది కదా అని మా దగ్గర గేమ్స్ ఆడావనుకో, నీకు నీ కూతురికి అంత మంచిది కాదు. మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది. అమ్మా అవుని, వీళ్లతో మాటలు పడ్డం ఎందుకమ్మా? నువ్వు వెళ్ళి అక్షయం తీసుకురా. ఎంతసేపు ఆగారు? ఈ 10 నిమిషాలు ఆగడం మీకు పెద్ద కష్టమైపోతుందా? ఇదంతా వశీకరణ అయి ఉంటుందా? అక్షయ్ ఏదమ్మా, ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏమైంది? నా కూతురు ఇంట్లో కనిపించడం లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేదు. ఎస్, ఇది ఆ వశీకరణని సక్సెస్ఫుల్ గా ఎత్తుకుపోయింది. ఇంట్లో ఉండాల్సిన పిల్ల ఏమైనట్టు? ఇందాకటి వరకు ఇక్కడే ఉన్న శ్రీకర్ కూడా కనిపించడం లేదు. శ్రీకర్ పని నుండి బయటికి వెళ్ళుంటాడు, వాడి గురించి పక్కన పెట్టండి. ముందు అక్షయ్ గురించి తెలుసండి. అత్తయ్య, దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? సంతకాల నుంచి తప్పించుకోవడానికి ఈ యవని పెద్ద పథకమే రచించిందని అర్థమవుతోంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అత్తయ్య. నీ బుద్ధి అర్థమవుతోందే. దాన్ని ఎక్కడో దాచిపెట్టి ఇదంతా చేస్తున్నావు. అమ్మవారి మీద ఒట్టు. ఎంతకి దిగజారిపోతున్నావే? దిగజారిపోయింది అవని కాదు, మీరు. మీరు మాట్లాడకండి, మీకు సంబంధం లేని విషయం ఇది. మావయ్యగానే కాదు, ఒక తండ్రి స్థానంలో కూడా ఉన్నాను నేను. నాకు సంబంధం ఉంది ఇందులో. ముందు నువ్వు సంతకాలు చేసి తర్వాత నీ కూతురు గురించి వెతుక్కో. సంతకాలు చేయవే. ఓ వైపు బావ కనిపించడం లేదు, మరోవైపు నా కూతురు కనిపించడం లేదు. ఈ సమయంలో సంతకాల గురించి అడగడానికి మీకు మనసు ఎలా వస్తుంది? ముందు వెతుక్కుని వస్తాను. అమ్మా, దెబ్బేసింది. అమ్మా, ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. మన అందరినీ వెర్రి బెంగాళపాలన చేసింది. పెద్దరాజు, మనం కూడా వెళ్ళి వెతుకుదాం పద. అలాగే మావయ్య, రా. పదండి.